అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ వేసింది. అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పుట్టుకతోనే పౌరసత్వ హక్కుంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది ఆయనకు పెద్ద షాక్ అనుకోవాలి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మ హక్కు పౌరసత్వంపై కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు, హక్కుల సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ఆ ఉత్తర్వును నిలిపివేగా తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో కీలక తీర్పిచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన దాదాపు ప్రతి వ్యక్తికి పౌరసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ హక్కును తొలగించాలంటే కేవలం అధ్యక్ష ఉత్తర్వు సరిపోదని, రాజ్యాంగపరమైన మార్పులు అవసరమనే విషయాన్ని కూడా తీర్పు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు దాదాపు నిలిచిపోయినట్లే. అయితే తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ సవరణ అవసరం లేదని, కాంగ్రెస్ ద్వారా చట్టం తెచ్చి దీన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. ఒకవేళ ట్రంప్ ఒత్తిడి తెచ్చి రిపబ్లికన్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ ద్వారా చట్టం పాస్ చేయించినా అది మళ్లీ కోర్టుకెళ్తుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఇది రాజ్యాంగ హక్కని తేల్చేసినందున ఆ కొత్త చట్టాన్ని కూడా కోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తుంది. ట్రంప్ అనుకున్నది జరగాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. కానీ ఇది అత్యంత కష్టతరమైన ప్రక్రియ. కాంగ్రెస్లోని ఉభయ సభల్లో 3/2 మెజారిటీ లభించాలి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కనీసం 38 రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డెమోక్రాట్ల మద్దతు లేకుండా ఇంతటి భారీ మెజారిటీని సాధించడం ట్రంప్కు దాదాపు అసాధ్యం. అయినా ట్రంప్ ఊరుకోకుండా వలసలను అడ్డుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఉంటారు. పౌరసత్వం కోసం గర్భిణీలు విదేశాల నుండి అమెరికాకు రాకుండా ఉండేలా వీసా నిబంధనలను కఠినతరం చేయొచ్చు. పౌరసత్వ నిబంధనలలోని లూప్ హోల్స్ ను వాడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో దీనొక ప్రధాన రాజకీయ అజెండాగా మార్చి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. న్యాయపరంగా, రాజ్యాంగపరంగా చూస్తే సాధారణ చట్టం ద్వారా జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నాలు ఫలించవు. సుప్రీంకోర్టు తీర్పు ఈ హక్కుకు ఒక బలమైన రక్షణ కవచంలా నిలిచింది.